నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సునీత రాకకు కౌంట్ డౌన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన క్రూ 10 మిషన్. దేశంలో పెరిగిన ర్యాబిస్ మరణాలు. కుక్క కాటుతో ప్రతి నెల 4 మృతి. తిరుమలకు పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. మండిపోతున్న ఎండలు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు. కల్తీ నెయ్యి కేసులో సంచలన పరిణామాలు. ఏసీబీకి కేసు బదలాయింపు. టీటీడీ మార్కెటింగ్ విభాగం నుండి 2 ఉద్యోగుల అరెస్ట్. భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటికొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే చుక్కలు చూపిస్తుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. ఇప్పుడే ఈ రేంజ్లో ఎండలు ముదిరితే ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మే నెల రాకముందే నిప్పుల గుండంగా మారిపోయాయి. మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న రోజుల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. రాయలసీమలోని 45 మండలాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా మరో 185 మండలాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఎండల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నిన్న చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సోమవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి ఉష్ణోగ్రతలు ఓసారి చూస్తే ప్రధానంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రకాశం జిల్లా దరిమడుగు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.7 డిగ్రీలు ఉంటే కడప జిల్లా మద్దూరు, కాజీపేటలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రియల్ ఫీల్ మాత్రం ఇంకో 2 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. భారతీయ రైల్వే సహకారంతో చెన్నై ఐఐటి టీం 422 మీటర్ల హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హైపర్ లూప్ ప్రాజెక్టును సందర్శించి పురోగతిపై సమీక్షించారు. హైపర్ లూప్ ట్రాక్ ప్రాజెక్టులో పురోగతిపై హర్షం వ్యక్తం చేశారాయన. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కృషి చేస్తున్న చెన్నై ఐఐటి టీంను అభినందించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 2 విడతలుగా కేంద్రం దాదాపు 18 కోట్లు మంజూరు చేసింది. 3వ విడతగా మరో 8 కోట్ల నిధులను ప్రకటించారు. చెన్నై ఐఐటి ప్రొఫెసర్లు, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు అశ్విని వైష్ణవ్. వేగంతో పాటు భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని సూచించారు. హైపర్ లూప్ అంటే వేగంగా ప్రయాణించేందుకు తయారు చేసే హై స్పీడ్ ట్రాక్. ప్రత్యేకంగా విద్యుత్ అయస్కాంత ట్రాక్ను తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన ట్యూబ్లో ఈ ట్రాక్ ఉంటుంది. ఈ హైపర్ లూప్లో రైళ్లు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. మరింత అభివృద్ధి చేస్తే ఈ హైపర్ లూప్ గంటకు 1200 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఒక ట్యూబ్లో వ్యాక్యూమ్ సృష్టించడం ద్వారా ఇది పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉంది. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. హోలీ, శని, ఆదివారం వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా వచ్చారు. దీంతో గత 3-2 రోజులుగా తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజు తిరుమల శ్రీవారిని ఏకంగా 82,580 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి 4 కోట్ల ఆదాయం వచ్చింది.
అయితే పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు, కాలినడకన కొండను ఎక్కే భక్తుల కోసం నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ప్రధాన కూడళ్లలో హెల్త్ క్యాంపులను సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కల్తీ నెయ్యి కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 2 ఉద్యోగులను త్వరలో అరెస్టు చేసి విచారణ చేయనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెయ్యి కల్తీ కేసు నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ ఏసీపీ కోర్టుకు గురువారం బదిలీ అయింది. ఆ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విజ్ఞప్తి మేరకు తిరుపతిలోని 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. 1-2 రోజుల్లోగా సంబంధిత రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్న సిట్ అధికారులు టీటీడీకి చెందిన 2 ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తోంది. టీటీడీ పరిధిలోని దేవాలయాల ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనే వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన 5 సభ్యుల సిట్ గత ఏడాది నవంబర్ 22 నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో నెయ్యి సరఫరాలో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన 4 సరఫరాదారులను అరెస్ట్ చేసి సిట్ అధికారులు 2 విడతలుగా కస్టడీకి తీసుకుని విచారించిన విషయం కూడా విదితమే. తాజాగా సిట్ బృందం దాఖలు చేసిన పిటిషన్లో కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీటీడీ మార్కెటింగ్ విభాగంలో పనిచేసే 2, ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 7, 8 కింద అదుపులోకి తీసుకుని విచారించడానికి అనుమతి కూడా కోరారు. ఆ మేరకు సిట్ అధికారులు స్థానిక కోర్టు ఆధీనంలోని కేసు సంబంధిత డాక్యుమెంట్లను, సమర్పించిన సాక్ష్యాధారాల రికార్డులను తిరిగి తీసుకున్నారు. వాటిని నెల్లూరు ఏసీబీ కోర్టుకు సమర్పించాక 1-2 రోజుల్లో కేసు విచారణ ప్రక్రియ నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచే మొదలవుతుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం మీద తాజా పరిణామాలతో కేసు విచారణ నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ కావడంతో పాటు టీటీడీలో పనిచేసే 2 అధికారులను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించడంతో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తు ఊపందుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం సహజంగానే టీటీడీ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తించడంతో పాటు సంచలన చర్చ జరుగుతుంది. కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వారి తీరుపై మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో పవిత్రత దెబ్బతీసేలా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని, టైగర్ జోన్ ఉన్న నేపథ్యంలో కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేశారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమన్నారు. టైగర్ జోన్లో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారా అనే అనుమానం యావత్ శివ భక్తులలో ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. లడ్డూలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును, పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్ళీ జారటానికి అని. దాని మీద సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆయన గారేమో ఆ బాణాన్ని జనం గుండెల్లోకి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నింద బలంగా నాటుకోవాలని గుదిగుచ్చటం జరిగింది. ఆ తర్వాత మేము పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడిన తరువాతనే వెనక్కి తగ్గటం జరిగింది ప్రభుత్వం. ఈయన గారి ప్రభుత్వంలో, వీళ్ళ ప్రభుత్వంలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 6 మంది వీళ్ళ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా తిరుపతిలోనే చనిపోతే 45 మందికి పైగా క్షతగాత్రులైతే ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వీళ్ళ పాలన నెట్టబడింది అన్నటువంటి విషయం అందరూ కూడా చూడడం జరిగింది. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ సేవా సమితి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురికి రాస్ ఆధ్వర్యంలో వీల్చైర్, టైలరింగ్లో శిక్షణ పొందిన నారీమణులకు ప్రశంసా పత్రాలు, హీరింగ్ మిషన్స్ అందించడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ రాస్ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అదేవిధంగా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల గురించి ఈ రోజున సేవా కార్యక్రమాల్లో ఆర్థిక అభివృద్ధి కాకుండా ఈ రోజున మరి వాళ్ళు వరలక్ష్మి వ్రతాలు అయితేనేమి, దసరా పండుగలు అయితేనేమి, అదేవిధంగా ఉగాది సంబరాలు అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా వారికి మహిళలకు చేరువు కావాలి. వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితిలో సామూహికంగా అందరూ రాష్ట్ర సభ్యులంతా కూడా కుటుంబ సభ్యుల మాదిరి ఒక చోట చేర్చి అన్ని పండుగలు కూడా ఈ రోజున రాష్ట్రీయ సేవా సమితి మహిళలకు అందిస్తుంది. ఈ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల్లో కూడా మీరు టయానికి రావడం, ఈ క్రమశిక్షణ వల్లనే మనకు బ్యాంకు లోన్లు బాగిస్తుంది. ప్రతి ఒక్క మెంబరు మీటింగ్కి వస్తున్నారు, గ్రూపు ఏర్పాటు చేసుకుంటున్నారు, సక్రమంగా అప్పులు కట్టుకుంటున్నారు. ఇన్ని వేల మంది ఉంటే మాకు డెలిక్వెన్సీ ఏదంటే అప్పు రాకుండా ఏ ఒక్కరు అందరూ సక్రమంగా కట్టుకుంటున్నారు. బ్యాంకులు కూడా సక్రమంగా పోతున్నాయి. అందువల్ల మనకు ఏ గ్యారంటీ లేకుండా అప్పులు ఇస్తున్నారు. కాదు, దాదాపు 70,000 మంది రాష్ట్రంలో ఉన్నారు అంటే దీనికి మహిళల యొక్క విజయము, వాళ్ళల్లో వాళ్ళకున్న సమన్వయము మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తుంది. మిమ్మల్ని ఈ వేదిక మీద చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా ఈ స్టేడియంలో ఓన్లీ ఫ్రంట్ లైన్స్ ఒకటే ఫిల్ అవుతాయి, అలాంటిది ఇక్కడ అక్కడ ఎటు చూసినా మహారాణులే ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ముందు అన్న వాళ్ళు చెప్పినట్టుగా కుట్టు మిషన్లు అయితేనేమి, వీల్ చైర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి మనకి ఉపయోగపరచుకునే విధంగా ఉండాలి. మనం తీసి పెట్టుకోవడం వల్ల వేరే వాళ్ళకి చాలా మందికి వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కసారికి మనం అది యూజ్ అయిపోతే తిరిగి ఇచ్చినట్టయితే చాలా మంచి జరుగుతుంది మనకు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు ఆ పదవులకు వన్నె తెచ్చేలా నడుచుకోవాలని కూటమి నాయకులు సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్ సూచించారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి అనేక ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు పదవులు పొందిన వారిని ఘనంగా సత్కరించారు. తమపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నామినేటెడ్ పదవులలో జిల్లాకి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు అవకాశం కల్పించడం హర్షణీయమని అన్నారు. పదవులు పొందిన వారు కూటమి ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకొని ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలా ఉండాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు అసలు ఎలా మొదలైంది, ఎప్పుడు దాన్ని మొదట తయారు చేశారు? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలి స్థానం.
తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలి నాళ్ల వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్ది మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది. ఇప్పుడు లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది. ఈ లడ్డూ 1940లో పరిచయమై 2018 నాటికి 78 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాగే రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం టీటీడీ సొంతం. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మరింత ఎక్కువగా లడ్డూలను అందుబాటులో ఉంచుతారు టీటీడీ అధికారులు. అంతేకాదు, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ స్టేటస్ కూడా టీటీడీ అధికారులకు అందజేశారు. అలాగే ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డు తయారు చేస్తున్నారు. ప్రసాదాల తయారీకి 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తిరుమలేసిన లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన 16,000 మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలోని రామేశ్వరం పరిపాలనా భవనం నందు ఆగమ సిద్ధాంతాలపై సదస్సును నిర్వహిస్తున్నారు. ఫలితములుగా మారుతాయి అన్నటువంటి సత్సంకల్ప విశేషంతో లోకంలో ఒక్కొక్క ఆగమనందు 50 మంది పండితులను ప్రతిష్టాంతం పూర్తి చేసినటువంటి వారిని క్రియామార్గంలో ఎవరైతే అత్యంత సామర్థ్యం కలిగి ఉన్నారో వారిని ఆహ్వానించి వారికి క్రియాంతర్గతమైనటువంటి జ్ఞాన విశేషాలను అందచేయడం ద్వారా, వారికి అవగాహన కల్పించడం ద్వారా లోకానికి మరింత శ్రేయస్కరమైనటువంటి ఫలితములను అందించడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆకాంక్షతో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 21 రోజుల పాటు ఆగమ సంకాయం తరపున ఈ కార్యశాలను మొట్టమొదటిసారిగా మనం నిర్వహిస్తోంది. ఈ విధమైనటువంటి కార్యశాల యొక్క ఫలితాలు సమాజానికి మరింత ఉపకారం కాగలవు అని ఆకాంక్షిస్తూ ఉన్నాం. తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, విద్యార్థి దశ నుండే తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రచయిత పేరూరు బాలసుబ్రహ్మణ్యం కోరారు. తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రచయితలకు సన్మాన కార్యక్రమాన్ని తిరుపతి యూత్ హాస్టల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేరూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు మమ్మీ డాడీ అని పిలుపుతో మురిసిపోకుండా అమ్మ నాన్న పిలుపులో ఉన్న ఔన్నత్యాన్ని, పిల్లలకు తెలుగును అలవర్చాలని అన్నారు. తెలుగు గొప్పతనాన్ని నలుదిశలా ఇనుబడింపజేసేలా యువత బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష 4 తరాల పాటు అలరాడేలా కవులు, మేధావులు, రచయితలు కృషి చేయాలని కోరారు. ఇక్కడ సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు ఎలా కోరుకుంటామో అలాగే మనం తెలుగు కూడా కావాలని కోరుకుంటే పాలకులు తెలుగు పెడతారు. అక్కడ పాలకులకు ఏమైతే ఇష్టత ఉందో తమిళం పట్ల వాళ్ళకి ఇష్టత ఉంది కాబట్టి అక్కడ జరుగుతోంది. ఇక్కడ మనకు ఇష్టత లేదు. మనకు బిడ్డ పుట్టడమే మమ్మీ డాడీ అని పిలవాలని మనం కోరుకుంటాం. అంటే తప్పు మనలోనే ఉంది. ఆ తప్పినప్పుడు మనం కూడా భాష కావాలని కోరుకుంటే ఖచ్చితంగా తెలుగు అలరారుతుందని నా అభిప్రాయం. దళితులు ఐకమత్యం కోసం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో మార్చి 23న జరగబోయే మాల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని తాళ్లపాక దాము మాల సోదరులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క మాలలో అందరూ కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉన్నది. మనం జాతి గురించి ఒక్కటవుతా ఉన్నాము అనే విధంగా 23వ తేదీ జరుగు మాల సింహగర్జనకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు రావాలా, మన జాతిని మనం కాపాడుకోవాలా, కాపాడుకునే అవసరం వచ్చిందే. మనం అందరూ కూడా ఒక్కటిగా ఉన్నాము, ఏకతాటి మీద ఉన్నామనేసని ఈ విధంగా 23వ తేదీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాల్సిందిగా కోరుకున్నాము. త్యాగరాజ మండపంలో ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు క్రోధినామ సంవత్సరం అన్నమాచార్య ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి శ్రీ త్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ నిర్వాహకులు కంచి రఘురాం పిలుపునిచ్చారు. దీంట్లో ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఏమంటే 19వ తేదీ
రాత్రి 7:15 నుంచి 9:30 దాకా శ్రీమతి ఎస్ ఐశ్వర్య అండ్ కుమారి సౌందర్య వీళ్ళు వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గ్రాండ్ డాటర్స్ వీళ్ళిద్దరు. వీళ్ళు చాలా ఫ్రంట్ ర్యాంకింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఇప్పుడు చాలా బాగా చక్కగా పాడతారు. ఏదో వాళ్ళు తమిళనాడులో సెటిల్ అయినా మన సాహిత్యాన్ని బాగా నీట్గా ప్రొనౌన్సియేషన్తో చాలా బాగా పాడతారు. ఆ తర్వాత మరుసటి రోజు అదే మనగా లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చి ప్రియా సిస్టర్ షణ్ముఖ ప్రియ హరిప్రియ వాళ్ళు పాడతారు. పోయిన సంవత్సరం కూడా మన త్యాగరాజ ఉత్సవాల్లో ఒక రోజు వచ్చి పాడారు. వీళ్ళు ముఖ్యంగా మేము ఎందుకు తెచ్చామంటే వీళ్ళు చాలా పాటలు అన్నమయ్య గురించి పాడారు. ఇంకా ఏ ఆర్టిస్ట్ కన్నా చెప్పాలంటే వీళ్ళే ఎక్కువ పాడారు అండ్ చాలా ప్రసిద్ధి అయ్యారు ఈ అన్నమయ్య పాటల వల్ల. అండ్ వాళ్ళు వస్తున్నారంటే మాకు గ్యారంటీగా చెప్తాము ఆడిటోరియం ఫుల్ అయిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. దానికోసం ముఖ్యంగా వాళ్ళని పిలిపించాము, వాళ్ళు వస్తున్నారు. ప్రపంచమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడమే. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనున్నది. సునీత రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావడానికి ప్రయోగించిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి ప్రవేశించింది. డాకింగ్ ప్రక్రియ కూడా ఈరోజు మార్చి 16న పూర్తయింది. అన్నీ అనుకూలిస్తే ఇద్దరూ మార్చి 19న భూమికి తిరిగి చేరుకుంటారని సమాచారం ప్రకారం అంతరిక్ష నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో దిగే ఛాన్స్ ఉందంటున్నారు. స్పేస్ ఎక్స్ నాసా సహకారంతో క్రూ 10 మిషన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. డ్రాగన్ అంతరిక్ష నౌక 4 కొత్త వ్యోమగాములను తీసుకుని అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించింది. వీరిలో నాసా కమాండర్ అన్నే మెక్లెయిన్, పైలట్ అయ్యర్స్, జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా టకుయో ఒనిషి, రష్యన్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. గత ఏడాది జూన్ 5న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారు వారం తర్వాత భూమికి తిరిగి చేరుకోవాలి. కానీ బోయింగ్ స్టార్ లైనర్లో సమస్య కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. 9 నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. భారతదేశంలో రేబీస్ వ్యాధి వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక నివేదికలో ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 36% మరణాలు ఇండియాలోనే ఉంటున్నాయని చెప్పింది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే దేశంలో నివేదించబడిన రేబీస్ కేసులు, మరణాలలో దాదాపుగా 30 నుంచి 60% 15 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలే ఎక్కువగా ఉంటున్నారని తేలింది. చాలా వరకు వీటిని పిల్లలు నివేదించకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పింది. 2024 క్యాలెండర్ ఇయర్లో 5.19 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. వీటిలో బాధితులు 15 కన్నా తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ. దేశంలో రేబీస్ వ్యాధికి కారణం జనావాసాల్లో టీకాలు వేయని వీధి కుక్కలు గణనీయంగా ఉండటమే అని ప్రభుత్వం చెబుతోంది. భారతదేశంలో 2030 నాటికి రేబీస్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచనను అనుసరించి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రేబీస్ని గుర్తించదగిన వ్యాధిగా వర్గీకరించారు. దేశంలో కుక్కకాటు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 2024లో రేబీస్ వ్యాధి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా 21.80 లక్షల కుక్కకాటు కేసులు నమోదైతే రేబీస్ కారణంగా 21 మంది మరణించారు. ఇదే 2024 విషయానికి వస్తే 21.95 లక్షల కేసులు నమోదైతే రేబీస్ వల్ల మరణించిన వారి సంఖ్య 54కి పెరిగింది. తిరుమల శ్రీవారి కొలువైన కొండ కింద కొత్త దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటో వాలాలు భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక సెలవు రోజులు శని, ఆదివారాల్లో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతుంది. భక్తులు స్వామి దర్శనం టైం స్లాట్ టికెట్ల కోసం వేచి ఉంటారు. బస్సులు, రైళ్లల్లో తిరుపతికి చేరుకున్న భక్తులు ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, ట్యాక్సీల్లో శ్రీవారి మెట్టుకు చేరుకుంటారు. అక్కడ కొంతమంది ఆటో వాలాలు టైం స్లాట్ టికెట్లు ఇప్పిస్తామని భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 నుంచి 7 మంది భక్తుల బృందం నుంచి 5,000కు పైగా వసూలు చేస్తున్నారు. టీటీడీ అధికారులు ఆటోలను మాత్రమే పంపుతున్నారని టీటీడీ సెక్యూరిటీతో భక్తులు వాగ్వాదానికి దిగారు. శ్రీవారి భక్తులు పంప్ హౌస్ వద్ద బారికేడ్లు, సెక్యూరిటీని తోసుకుని వెళ్లారు. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా చర్చనీయాంశంగా మారింది.
అక్కడ టైం స్లాట్ దర్శన టోకన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్ని కావు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్టు దగ్గర భక్తులకు అరాకొర టోకన్లను జారీ చేస్తుంది టీటీడీ. ఇక్కడే దళారుల దందా మొదలవుతుంది అని భక్తులు ఆరోపిస్తున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు తాము తీసుకువస్తున్న భక్తులకు నిర్ణీత సమయం దాటినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నవారిని కాదని దొడ్డిదారిన ఆటో వాలాలతో డీల్ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్ చేయడంలోనూ క్యూ లైన్లలోని ఏర్పాట్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవంగా కొలవబడే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. తిరుపతి లీలామహల్ సమీపంలోని అభయహస్త గోవింద సేవా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామీజీలు మాట్లాడారు. అలిపిరి సమీపంలో నూతనంగా నిర్మించబోతున్న 7 స్టార్ హోటల్ అనుమతులను తక్షణమే నిలుపుదల చేయాలని పలు రాష్ట్రాలకు సంబంధించిన స్వామీజీలు డిమాండ్ చేశారు. సోమవారం అలిపిరి మార్గాన నడుచుకుంటూ కూటమి ప్రభుత్వ నాయకులకు, టీటీడీ పాలక మండలి సభ్యులకు, అధికారులకు మంచి బుద్ధిని ప్రసాదించి ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతిని నిలుపుదల చేసే విధంగా స్వామివారు కరుణించాలని వేడుకోపోతున్నట్లు తెలిపారు. మన అలిపిరి పాదాల చెంత శేషాద్రి పర్వతం అంచున ముంతాజ్ హోటల్, అలాగే దాని పేరు మళ్ళీ ట్రైడెంట్ హోటల్ అని రకరకాల పేర్లతో మరి అక్కడ 7 స్టార్ హోటల్స్ అని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం మరి హిందువులందరం కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం. అన్నమయ్య తపస్సు చేసినటువంటి ప్రాంతం అది. రామానుజాచార్యుల వారు కూడా అక్కడ తపస్సు చేసినట్టుగా గోవిందరాజ స్వామి వారి గాలిగోపురాన్ని దగ్గరుండి రామానుజుల వారు అక్కడే ఉండి అలిపిరి పాదాల చెంత దగ్గర నుండి ఆయన గాలిగోపురం కట్టినట్టుగా, అలాగే వెంకటేశ్వర స్వామి వారు ఏడుకొండల నుండి దిగేటప్పుడు శేషాద్రి పర్వతం గుండా దిగి అలిపిరి పాదాలు ఏదైతే స్వామివారి పాదాలుగా మనము నమస్కరించి ఆయన ఆశీస్సులు అందుకుంటున్నామో. రష్ హాస్పిటల్లోని సిపాయి గోవిందరెడ్డి స్కూల్ ఆఫ్ నర్సింగ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని వేడుకగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి పూర్వపు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నర్సింగ్ రంగంలో ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్లో విధులు నిర్వహించడం సంతోషంగా ఉందని వారి సేవలను కొనియాడారు. మంచి పొజిషన్లో రొయ్య, స్విమ్స్, బర్డ్, అలాగే కొంతమంది విదేశాలకు అక్కడ నిజంగా వెళ్తుండగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నర్సింగ్ స్థాపించినందుకు. నిజంగా అందరికీ శుభాకాంక్షలు అమ్మా. 2004 బ్యాచ్కి ఇది ఫస్ట్ బ్యాచ్. ఈరోజు ఇన్ని బ్యాచ్లు వచ్చినా కానీ మేము ఈరోజు కూడా మేము మర్చిపోలేని బేస్ట్ 2004 బ్యాచ్. నేను ఇక్కడే రొయల్ స్విమ్స్ ఎక్కడ మా వాళ్ళు వెళ్తుంటే రొయల్ వెళ్తున్నా మా వాళ్ళు సార్ నమస్కారం సార్ నేను ఎస్సీజీ అనుకోలేదు, రొయాకి వెళ్ళినా అదే అంటారు, బర్డ్కి వెళ్ళినా అదే అంటారు. అందువల్ల మా బలము, మా స్టాఫ్, మా పిల్లలు మరి గట్టిగా చెప్పగలను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మీరంతా ఇంకా అభ్యున్నత స్థితికి, ఉన్నత స్థితికి వెళ్ళాలని, అందరూ ఆల్రెడీ సెటిల్ అయ్యారు, ఇంకా ఉన్నత ఎదగాలని నా దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న దుద్దేల బాబు, బొమ్మగుంట రవిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు రవిచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు పార్టీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలకు పాల్పడుతున్నందున పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవిచంద్రారెడ్డి చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సునీత రాకకు కౌంట్ డౌన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన క్రూ 10 మిషన్. దేశంలో పెరిగిన ర్యాబిస్ మరణాలు. కుక్క కాటుతో ప్రతి నెల 4 మృతి. తిరుమలకు పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. మండిపోతున్న ఎండలు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు.
కల్తీ నెయ్యి కేసులో సంచలన పరిణామాలు. ఏసీబీకి కేసు బదలాయింపు. టీటీడీ మార్కెటింగ్ విభాగం నుండి 2 ఉద్యోగుల అరెస్ట్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.